నాకు నోటి నుంచి బూతులు వస్తున్నాయి అన్నమాట. అసలు ఈ మౌరితానియా దేశం ఇమిగ్రేషన్ వాళ్ళ మీద కానీ నా దగ్గర లేవు డబ్బులు. ఐ డోంట్ హ్యావ్ మనీ. తినే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతున్నాయి ఈ రేట్లు చూస్తుంటే. ఏ కంట్రీ ట్రావెల్ చేస్తున్నామో ఆ కంట్రీలో ఉన్నప్పుడు వీడియోలు అప్లోడ్ చేయకూడదు. అంటే సగం ఇలా నోట్లో వేసుకొని తింటూ మనీ 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 అంటున్నాడు. నాకు ఇంకా ఏదో ఇచ్చి బుర్రబొక్కేటాలు అనిపించింది. ఆడి మీద అంత కోపం వచ్చింది. టాక్సీ డ్రైవర్లు చెత్తనా కొడుకులు. ఇక్కడ ఒక అతనేమో ఇలా ఎంట్రన్స్ కి రాగానే వెంటనే నలుగురు వచ్చారనమాట. ఏమవుద్ది ఏంటో తెలీదు, చూస్తూనే ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రజెంట్ మనం మొరొకో కంట్రీ కసాబ్లాంకాలో ఉన్నాం. సో ఇప్పుడైతే నేను ఈ కసాబ్లాంకా నుంచి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాను. ఫస్ట్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోయాక మిగతా విషయాలు అయితే మీకు క్లియర్గా చెప్తాను. సీన్ రూమ్లో కట్ చేస్తే ఇప్పుడైతే నేను ప్రజెంట్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఇమిగ్రేషన్ అది అయిపోయింది, ఎగ్జిట్ స్టాంప్ వేస్తారు. బట్ చాలా తలనొప్పి అయితే పెట్టారనమాట. అసలు ఏం జరిగిందో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ కసాబ్లాంకా ఎయిర్పోర్ట్కి రావాలంటే, ఐ మీన్ సిటీ, మీరు ఫస్ట్ వీడియోలో చూసుంటారు మొరొకోకి వచ్చినప్పుడు. సిటీ నుంచి బాగా దూరంగా ఉంటుంది అనమాట ఎయిర్పోర్ట్. ఎయిదర్ మనం ట్రైన్లో రావాలి ఇక్కడికి, లేదంటే లోకల్ ట్రాన్స్పోర్ట్ అయితే బస్సులోని, లేదంటే ట్యాక్సీల్లో రావచ్చు. బట్ ట్యాక్సీలో వస్తే కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది. షేర్ ట్యాక్సీ అయితే ఈజీగానే వచ్చేయచ్చు. అరౌండ్ 20 dirhams ఇచ్చి నేను 3 ట్యాక్సీలు మారి ఇక్కడికైతే వచ్చాను. ఒకవేళ బస్సులో రావాలనుకుంటే బస్ నెంబరు 312 అనమాట, 312. సో ఎయిర్పోర్ట్ కొంచెం దగ్గర వరకు వస్తుంది ఆ ఒక్క బస్సే. సో మీరు కావాలంటే ఆ బస్సులో రావచ్చు. సో ఇప్పుడు ఇమిగ్రేషన్లో ఏం జరిగిందో చెప్తాను. ఇమిగ్రేషన్లో అయితే ఏదో ఖైదీని ఇంట్రాగేట్ చేసినట్టు అయితే చేశారనమాట. దానికి రీజన్ ఏంటంటే, మీరు నా లాస్ట్ వీడియో చూసే ఉంటారు. సీరియస్గా మౌరితానియా బోర్డర్ వరకు వెళ్ళిపోయాను, ల్యాండ్ బోర్డర్లో క్రాస్ చేద్దామని. వాళ్ళైతే వీసా అరైవల్ ఇవ్వలేదన్నమాట ల్యాండ్ బోర్డర్లో. అది చూసే ఉంటారు మీరు, ఎంత పెద్ద తలనొప్పి అయిందో. అసలు అక్కడ వరకు వెళ్ళడానికి ఎంత స్ట్రగుల్ అయ్యానో. సో మళ్ళీ 2000 kilometers వెనక్కి ట్రావెల్ చేసి కసాబ్లాంకాకి వచ్చి ఇప్పుడైతే మళ్ళీ ఫ్లైట్లో వెళ్తున్నాను. వాళ్ళు నన్ను ఎందుకు రానివ్వలేదు, ఎలా అయినా నేను ఆ దేశంకి వెళ్ళాలని చెప్పి అయితే వెళ్తున్నాను. సో అక్కడ వాళ్ళు మళ్ళీ నాకు మౌరితానియాలో ఎంట్రీ ఇవ్వకపోవడం వల్ల నేను వెనక్కి వచ్చాను కదా, ఐ మీన్ మొరొకోకి. సో ఆ ఎగ్జిట్ స్టాంప్ వేసింది అయితే క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎంట్రీ స్టాంప్ వేశారనమాట మొరొకోది. సో ఇక్కడ ఎయిర్పోర్ట్కి వచ్చాక అసలు నువ్వు ఎందుకు వెళ్ళావు, ఎందుకు ఎగ్జిట్ వేయించుకున్నావు, మళ్ళీ వెంటనే ఎందుకు వచ్చావు, ఎందుకు క్యాన్సిల్ చేశారు, అసలు నువ్వెవరు ఏంటి అంటే, నేను ఇలాగా యూట్యూబర్ ఇది అది అని చెప్తే వాళ్ళు నాకు ఫస్ట్ అర్థమైన విషయం ఏంటంటే, మనం ఏ కంట్రీ ట్రావెల్ చేస్తున్నామో ఆ కంట్రీలో ఉన్నప్పుడు వీడియోలు అప్లోడ్ చేయకూడదు. అంటే అప్లోడ్ చేయొచ్చు, బట్ థంబ్నెయిల్స్ కొంచెం తేడాగా ఉన్నా సరే ర్యాంప్ అయిపోద్ది అనమాట. చూసారనమాట, థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోద్ది కదా. అక్కడ ఇంగ్లీష్లో రాస్తాను నేను కింద టైటిల్. సో వాళ్ళకి అర్థమైపోద్ది, ఇప్పుడు అమ్మ మన దేశాన్ని ఏదో తిడుతున్నాడు ఇది అది అని. ఒకవేళ మనం ఏదైనా అలా పెడితే. సో అవేం పెట్టలేదు కాబట్టి నాకైతే కొంచెం ఈజీగానే అయింది అక్కడ. ఆ తర్వాత చాలా క్వశ్చన్స్ అడిగారు, ఇలాగ ఏంటి ఇదంతా అని. అడిగిన తర్వాత ఫైనల్గా అయితే ఇంకా నేను ఇలా వీసా అరైవల్ కావాలి అంటే మౌరితానియాకి ఓన్లీ ఫ్లైట్లోనే నాకు అలౌ చేస్తారు. ఫ్లైట్లో వెళ్తే ఎయిర్పోర్ట్లో వేస్తారు నౌషత్లో. అంటే వెంటనే ఎగ్జిట్ స్టాంప్ అయితే వేస్తారు. వేసి ఇట్స్ ఓకే. ఇన్ని క్వశ్చన్స్ అడిగినందుకు ఏమనుకోద్దు, వీ లవ్ ఇండియా అని చెప్పాడు ఆ ఇమిగ్రేషన్ ఆఫీసరు. నా ఫ్లైట్కి ఇంకొక గంట టైం ఉంది. ఈలోపు ఎయిర్పోర్ట్లో ఏమున్నాయో అలా చక్కబెడతాం సరదాగా. ఇదైతే కసాబ్లాంకా డ్యూటీ ఫ్రీ. ఏమున్నాయి సామాన్లు, స్టార్టింగ్లోనేమో సిగరెట్ పెట్లు, అక్కడేమో కొంచెం. ఇక్కడ పెద్ద కలెక్షన్ ఏం లేదు ఈ ఎయిర్పోర్ట్లో చూడడానికి. అంటే సిగరెట్ల కలెక్షన్ కాదు, అంటే కొన్ని డ్యూటీ ఫ్రీలో ఎక్కువ ఉంటుంది అనమాట కలెక్షన్. ఒమాన్ది కానీ లేదంటే దుబాయ్ది ఇలాంటి పెద్ద ఎయిర్పోర్ట్స్లో. బట్ ఈ ఎయిర్పోర్ట్లో పెద్దగా ఏం లేవు, చూడొచ్చు. అంటే ఈ అమ్మ అసలు ఎయిర్పోర్ట్లో రేట్లు ఏంటి బాబు ఇలా ఉన్నాయి. నార్మల్గా ఎయిర్పోర్ట్లో ఎక్స్పెన్సివ్ అని తెలుసు ఫుడ్ అదిను, బట్ ఇక్కడ మరీ దారుణం. బర్గరు 950 రూపాయలు అట. అసలు మామూలు రేటు కాదురా నాయన. తినే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతున్నాయి ఈ రేట్లు చూస్తుంటే. యాక్చువల్గా ఇంకా ఈ కంట్రీని వదిలేస్తున్నాం కదా, నా దగ్గర ఒక 50 dirhams మిగిలాయి అనమాట. ఇంకా సర్లే ఏదో కొనుక్కుందాం, 450 రూపాయలు ఫుల్గా, ఏమైనా మరి ఫుల్గా కాకపోయినా కొంచెమైనా ఏమైనా తినొచ్చు అనుకున్నాను. ఇక్కడ మినిమం స్టార్టింగ్ రేట్లే 600, 700 ఉన్నాయి. అది కూడా ఇంత బుడ్డి బర్గర్లు. వద్దు, ప్రశాంతంగా అటువైపు మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇమిగ్రేషన్ అది అయిపోయాక సిటీ సెంటర్కి వెళ్ళి ఏదో ఒక చిన్న దుకాణంలో తినేద్దాం. ఇక్కడైతే వద్దు. ఇదేదో పెద్ద తింగర్ ఎయిర్లైన్స్ లాగా ఉంది మౌరితానియా ఎయిర్లైన్స్. అసలు రిటర్న్ టికెట్ ఎక్కడ అడగాలి, స్టార్టింగ్లో బోర్డింగ్ పాస్ ఇచ్చే దగ్గర అడగాలి. అక్కడ అడగకుండా నేను ఫ్లైట్ లోపలికి వెళ్ళిపోతుంటే కరెక్ట్గా సీట్లో కూర్చుంటాను కదా, అప్పుడేమో నా పాస్పోర్ట్ తీసుకొని వెనక్కి తీసుకొచ్చి ఇప్పుడు అడిగాడు. సో నేనైతే ముందుగానే డమ్మీ టికెట్ బుక్ చేసుకున్నాను, వీళ్ళు ఎలాంటి ఏదో పెంట పెడతారని.
సో అదైతే చూపించు సార్. అండ్ ఎయిర్లైన్స్ పెద్ద పాపులర్ కాదనుకుంటా. ఈవెన్ ఫ్లైట్ టికెట్ నేను స్కై స్కానర్లో బుక్ చేసుకున్నాను, ఏదో ట్రావెల్ వింగ్స్ సంథింగ్ ఏదో వెబ్సైట్లో బుక్ చేసుకున్నాక పిఎన్ఆర్ నెంబర్ ఇచ్చారు. ఆ పిఎన్ఆర్ నెంబర్తో నాది చెక్ చేద్దాం, డీటెయిల్స్ చెక్ చేద్దాం అనుకుని మొత్తం ఎయిర్లైన్స్ వెబ్సైట్కి వెళ్తుంటే అసలు ఎక్కడ చూపించట్లేదు అనమాట. సో పెద్ద పాపులర్ ఎయిర్లైన్స్ ఏం కాదు ఇది. లోపల ఫ్లైట్ ఎలా ఉంటుందో చూద్దాం వెళ్ళి. ఇదంతా అయితే బిజినెస్ క్లాస్ అనమాట. ఇక్కడ చూడండి, ఇతనైతే ఒక నించుని చెయ్యి అడ్డం పెడుతున్నారు అనమాట. అందరూ కూర్చున్నాకే ఒకరి తర్వాత ఒకరు పంపిస్తున్నారు. సీటింగ్ కూడా పెద్ద కంఫర్టబుల్గా ఏం లేదు. స్టార్టింగ్లో కొన్ని బిజినెస్ క్లాస్ సీట్స్ అయితే ఉన్నాయి. చాలా చిన్న ఫ్లైట్, పెద్దగా ఏం లేదు ఫ్లైట్. అప్పు డబ్బా ఫ్లైట్ అనుకున్నాను, కానీ ఛార్జింగ్ సాకెట్స్ కూడా ఇచ్చాడు ఈ ఫ్లైట్లో మనకైతే ఫ్రీగా ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఏదో కొంచెం సలాడ్, తర్వాత చిన్న కేక్, వాటర్ బాటిల్, ఒక బ్రెడ్. అంటే మీలేం బుక్ చేసుకోలేదు, కానీ ప్రతి ప్యాసింజర్కి ఇస్తున్నారనమాట. ఇదేం బొక్కడా ఎయిర్పోర్ట్ రా బాబు, అసలు ఒక సిమ్ కార్డుకి సంబంధించినవి లేవు, ఏమీ లేవు. ఇక్కడ ఒక చిన్న తొక్కలోది కరెన్సీ ఎక్స్చేంజ్ ఉంది, ఎక్కువ డబ్బులు దుబ్బేస్తున్నాడు ఎక్స్చేంజ్కి. వేస్ట్ అసలు. చుట్టూ అయితే ఏం లేదు, డబ్బా ఎయిర్పోర్ట్ ఇది అసలు. నౌక్చత్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బయట అయితే ఉన్నాం. సో ట్యాక్సీ కోసం వెయిటింగ్ అనమాట. ఇక్కడ నుంచి ఇంకా లోకల్ ట్రాన్స్పోర్ట్ ఏం లేదు సిటీకి వెళ్ళడానికి. సో ఫైనల్గా అయితే మన 18వ కంట్రీలోకి అయితే అడుగు పెట్టేస్తాం. సో మారితానియా దేశాన్ని అయితే అసలు మొత్తం ఎక్స్ప్లోర్ చేసి అద్భుతంగా మీకు చూపిస్తాను. నా ఫేస్లో నవ్వు కనిపిస్తున్నా సరే లోపల దగ్గ మండిపోతుంది అనమాట. అది ఎందుకో ఇప్పుడు చెప్తాను మీకు క్లియర్గా. 30 kilometers. No, 40 kilometers. I have only 500. 500. हो गया. 500. كم شوف 500. شوف ويا combien हो गया. شوف combien 500. जी డబ్బులు దొబ్బేద్దాం చూస్తున్నామే. ఎంత ఉంది ما له حاجه ఇంకా అంత లేవు, అంత లేవు. ఐ డోంట్ హ్యావ్ మచ్ మనీ. అంత లేవు నా దగ్గర. 600 I will give you. Come un petit. Et t'as taxi à la port. Airport citizen 600 हो गया. Good. No, my good. No, it good. Essence, oui, essence. వచ్చి రాగానే ఇక్కడ అంతా బొక్క అసలు. ఎయిర్పోర్ట్ నుంచి 30 కిలోమీటర్లు సిటీకి వెళ్ళడానికి. వీడు దాదాపు నాకు ఎంత అడుగుతున్నాడంటే 9,000 అడిగాడు మన 1 డబ్బుల్లో. సో నా దగ్గర అంత లేవన్నా. సో అంత లేవంటేనేమో అసలు ఒప్పుకోలేదనమాట. నేను ఇంకా సర్లే ఎవడొక లిఫ్ట్ అడుక్కుండా పోదాను బయట వరకు వెళ్తుంటే మళ్ళీ పిలిచాడు. లోపల ఒక 20కి మార్చాను. $20 మారిస్తే కొంచెం డబ్బులు ఇచ్చారనమాట. వీడికి ఇప్పుడు ఇచ్చేయాలి. ఏమైనా తిందాం అనుకున్నాను ఇంకా మార్చి. ఎంత కోపం వస్తుందంటే అసలు నానా బూతులు తిట్టాలనిపిస్తుంది. నా ఇప్పటి వరకు 17 దేశాలు అయ్యాయి, ఇది 18ది. ఈ 17 దేశాల్లో ఏ దేశంలో నేను అంత ప్రాబ్లం ఫేస్ చేయాలన్నమాట. ఇమిగ్రేషన్ దగ్గర కానీ, తర్వాత బయట ట్యాక్సీ దగ్గర కానీ. పోనీ ట్యాక్సీ వదిలేండి, వీళ్ళు ఏ దేశంలో అయినా బయట ఇలాగే ఉంటారు. ఇమిగ్రేషన్ వాళ్ళ మీద ఎంత కోపం వచ్చిందంటే ఇంకా చాలా బిగపట్టుకొని ఉన్నాను అనమాట కోపాన్ని అలాగా. ఎందుకంటే ఫ్లైట్ దిగి ఇలా ఎంట్రన్స్కి రాగానే వెంటనే 4 వచ్చారనమాట. 4 పోలీసులు వచ్చి అది పక్క నుంచి అందరినీ పంపించేస్తున్నాడు. పక్క నుంచి అందరినీ పంపించి వచ్చి నా పాస్పోర్ట్ మాత్రం తీసుకున్నాడు అనమాట. వాడికి అర్థమైపోయింది ఇండియానా అని అర్థమైపోయినట్టుంది. నా పాస్పోర్ట్ తీసుకొని ఇంకా పక్క వెళ్ళిపోయాడు అనమాట. ఆగి వస్తానని వెళ్తాడు, ఎవడెవడితోనో మాట్లాడతాడు, ఫోన్ చేస్తాడు 10 సార్లు. ఇప్పటివరకు తిరిగిన దేశాలు స్టాంపులన్నీ తిరిగేస్తాడు, మళ్ళీ వస్తాడు. వచ్చి నువ్వు ఎందుకు వచ్చావు అంటాడు. నేను ఇక్కడ టూరిజం పర్పస్ మీద వచ్చానంటే మళ్ళీ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో క్వశ్చన్తో వస్తాడనమాట. నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, ఇక్కడ ఎవరితో ఉంటావు అంటాడు. సో నేను ఇక్కడ నాకు ఒక హోస్ట్ ఉన్నాడు అనమాట.
తను ఈరోజు కాదు రేపటి నుంచి హోస్ట్ చేస్తా అన్నాడు నన్ను. సో తన పేరు చెప్పాను అనమాట. పేరు చెప్తే ఆడికి నీకు ఎలా పరిచయం, నీకు అసలు ఎలా పరిచయం అయ్యాడు, నీకు ఈ దేశంలో అసలు ఏముందని ఇక్కడికి వచ్చావు, ఇది అది అని చాలా క్వశ్చన్లు అడిగాడు. అడిగితే నేను అడిగాడు అని చెప్పి ఇలాగా అంటే రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నా అనుకోద్దు. నాకు అసలు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలని కూడా అనిపించట్లేదు ఆఫీసర్లకి. అంత కరప్ట్ ఉన్న కొడుకులు అనమాట. మొత్తం చెత్తన కొడుకు, బూతులు వచ్చేస్తున్నాయి నాకు. సో అలాగే చాలా క్వశ్చన్లు అడిగాను అనమాట. అడిగిన తర్వాత ఇంకొక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నా పాస్పోర్ట్ అతనికి సబ్మిట్ చేసాడు. సబ్మిట్ చేసి నా ఫ్లైట్లో ఆల్మోస్ట్ 40-50 మంది వచ్చారు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు బ్యాగులు పట్టుకొని. అసలు వేరే వేరే దేశాల వాళ్ళు, ఇక్కడ కొంతమంది ఏమో ఇక్కడ లోకల్ వాళ్ళు. నేను ఒక్కడినే ఇండియన్ అనమాట. ఇక్కడికి పెద్దగా టూరిస్టులు రారు కదా, ఇండియన్ టూరిస్టులు. సో వాళ్ళకి ఇంకా దొరికిందే దేవుడి ప్రసాదం లాగా నన్ను ఇంకా మొత్తం చుట్టుముట్టారనమాట. ఒక్కొక్కడు వస్తాడు ఏదో క్వశ్చన్ అడుగుతాడు అనమాట. అసలు ఎందుకు వచ్చో రే బాబు ఎందుకు వస్తారా, టూరిజం పర్పస్ మీద వచ్చానంటే ఇక్కడే ఉంది అంటే ఏదో ఒకటి ఉంది, ఏదో ఒకటి చూస్తాం వెళ్ళిపోతాం. అసలు ఎన్ని క్వశ్చన్లు అంటే అన్ని క్వశ్చన్లు అడిగారు. అసలు నాకు ఇరిటేషన్ వచ్చిందనమాట. సర్లే పోనీ అడిగితే చెప్దాం అంటే వెళ్ళిపోతున్నారు. మళ్ళీ వెయిట్ చేయి అంటున్నారు. మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ హోటల్ బుకింగ్ ఏదో అడుగుతున్నారు. అది చూపించాను. రిటర్న్ టికెట్ అడిగారు, అది చూపించాను. ఇంకా అప్పటికి ఇంకా మీ ఎవరో హోస్ట్ చేస్తున్నారు అన్నావు కదా, ఆడిని ఇక్కడికి రమ్మన్నాడు. మరి బాబు అతను ఎవరో నాకు హోస్ట్ చేస్తా అన్నారు, అయినా అతను నాకు హోస్ట్ చేస్తా అన్నది కొద్ది రోజుల తర్వాత నుంచి. ఇప్పుడు నేను వెళ్ళి హోటల్లోనే ఉంటాను, ఇది నా హోటల్ బుకింగ్, కావాలంటే హోటల్ వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోరా బాబు, నేను అక్కడే ఉంటాను అని చెప్తే ఆ హోటల్ వాళ్ళకి ఫోన్ చేశాడు. నన్ను హోస్ట్ చేస్తా అన్నారు కదా, వాళ్ళకి ఫోన్ చేశాడు. అయినా మరి ఇంకేం నమ్మకం కలగలేదు. ఎట్టు అడిగాడు అనమాట. ఇలా అన్నాడు, నీ పేరేంటని అడిగాడు. మనీ అన్నాను. అంటే నా పూర్తి పేరు మణీంద్ర అని చెప్తే ఆడికి నోరు తిరగట్లేదని మనీ అన్నాడు. మనీ అంటే మనీ గివ్ మనీ ప్రతి పావు గంటకి వస్తాడు, నవ్వుతాడు, మనీ గివ్ మనీ అంటాడు. నాకు ఇంకా నేను అసలు ఎందుకు ఇవ్వాలి, అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు రిటర్న్ టికెట్ చేయించుకున్నాను క్యాన్సిలేషన్ది, తర్వాత హోటల్ బుకింగ్ చేసుకున్నాను, ఇలా అడుగుతారని తెలిసే. తర్వాత ఇది వీసా ఆన్ అరైవల్ మనకి. నేను ల్యాండ్ బోర్డర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమో నన్ను వెనక దొబ్బిమన్నారు. లేదు నువ్వు ఫ్లైట్లోనే వెళ్ళు, నీకు అప్పుడే వీసా ఆన్ అరైవల్ ఇస్తామని. సర్లే కదా అని చెప్పి మళ్ళీ 2000 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళి కసాబ్లంకా నుంచి 20,000 పెట్టి ఫ్లైట్ బుక్ చేసుకుని నౌక్చత్కి వచ్చి నౌక్చత్ ఎయిర్పోర్ట్లో వీసా ఆన్ అరైవల్ దగ్గరికి వెళ్తేనేమో వీళ్ళు మళ్ళీ నాటకాలు ఆడుతున్నారనమాట. సో ఆల్మోస్ట్ 3-4 అవర్స్ అయితే అలా కూర్చోబెట్టి ఈడైతే ఇంకా డబ్బులు ఇవ్వడు అని ఫిక్స్ అయిపోయాడు. ఎందుకంటే నేను అసలు ఉన్నాయి నా దగ్గర ఎక్స్ట్రా $20 నోట్ ఉందన్నమాట. అసలు నాకు ఇవ్వాలనిపించలేదు అది బిహేవియర్కి. అవును ఎందుకు ఇవ్వాలి అసలు, $60 మనకి వీసా అయినప్పుడు అదే ఎక్కువ. $60 ఈ దేశానికి $60 వీసాయే ఎక్కువ అసలు డబ్బులు. సర్లే అని చెప్పి వీసాకి తీసుకుంటున్నాం కదా, అయినా మనం డబ్బులు ఎందుకు ఇవ్వాలి ఎక్స్ట్రా. సో అందుకే ఇంకా ఇవ్వలేదు. అలా వెయిట్ చేయించి ఇంకా వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి ఏదో రకంగా టైం అయితే వేస్ట్ చేయించాడు. అలాగా నేను వెళ్ళి మధ్యలో 2 సార్లు సార్ నాకు ఇలా ఆకలేస్తుంది, నేను పొద్దున్నుంచి ఏం తినలేదు, ఎందుకంటే కసాబ్లంకాలో ఏం తిందామని చెప్పి చూశారు కదా వీడియో స్టార్టింగ్లో. ఎయిర్పోర్ట్లో వెళ్ళి అడిగాను, అడిగితేనేమో మనకి అక్కడ రేట్లు విపరీతంగా ఉన్నాయి కదా, పెద్దగా ఏం తినలేదు. సో అక్కడి నుంచి ఇంకా ఫ్లైట్ ఎక్కేయడం, లేకపోతే ఫ్లైట్లో మనకి పెద్దగా ఫుడ్ కూడా ఏం పెట్టలేదు. చూసారు కదా, కొంచెం సలాడ్, ఒక కేక్ ముక్క, కొంచెం చిన్న వాటర్ బాటిల్ ఇచ్చారు. అది మన వెధవదేహానికి ఏం సరిపోద్ది. సో ఇంకా అది ఎక్కువేం తినలేదు. ఇంకా ఇక్కడికి వచ్చాక ఫుల్ కుమ్మేద్దామని ఇంకా వెళ్దాము హాస్టల్కి వెళ్ళి ఏం తిందాంరా బాబు ప్రశాంతంగా అనుకున్నాను. వీడు దాదాపు మధ్యాహ్నం 1:30 నుంచి 5:30 సాయంత్రం 5:30 వరకు ఉంచాడు ఇక్కడ. బయటకు వచ్చాకేమో ట్యాక్సీలు ఏమో విపరీతంగా అడుగుతున్నారు వీళ్ళు డబ్బులు. ఇంకోటి మర్చిపోయాను, నాకు ఎక్కడ మండిందంటే నాకు ఆకలేస్తుందని చెప్పాను, పంపించిరా బాబు అంటే ఆకలేస్తుందని చెప్తే వెయిట్ చేయలేవేటి అన్నాడు. ఆ ఇమిగ్రేషన్ ఆఫీసర్ వస్తాడు, మా బాస్ వస్తాడు అన్నాడు. అందరూ అక్కడ ఉన్నారు, కాకపోతే పంపించట్లేదు నన్ను. నా పాస్పోర్ట్ తీసుకుని ఉంచుకున్నాడు అక్కడ. అప్పుడేమో ఏదో పెద్ద కంచంలో మండీ ప్లేట్లో తెచ్చుకున్నారు. ఇలా కల్చర్లో ఏంటంటే అందరూ కలిసి తింటారు అనమాట, ఒకే కంచంలో తింటారు. పెద్దగా మనలాగా ఈడు ఎంగిల్ నేను తిన్నా ఇలా ఏమి ఉండదు. ఒకడే తాగిన టీ కప్పులోనేమో 10 మంది 20 మంది కూడా తాగుతారు. పెద్దగా వీళ్ళు ఎంగిలి ఇలాంటివి ఏం పట్టించుకోరు అనమాట. సో కంచంలో మండి లాంటిది ఏదో రైస్ ఐటమ్ అయితే తెచ్చుకున్నారు. 10 మంది ఆఫీసులో కూర్చొని తింటున్నారు. నన్ను అక్కడ నించోబెట్టాడు అనమాట. నువ్వు వెయిట్ చేయని సగం ఇలా నోట్లో వేసుకొని తింటూ మనీ అంటున్నాడు. నాకు ఇంకా ఏదోటి ఇచ్చి బుర్రబొక్కేయడాలు అనిపించింది. ఆడి మీద అంత కోపం వచ్చింది. నేను ఇప్పటి వరకు 17 కంట్రీలకు వెళ్ళాను కదా, ఏ ఆఫీసర్ని నేను తిట్టింది లేదు, లేకపోతే ఎప్పుడు ఇలా మాట్లాడింది లేదు. ఇలా మాట్లాడుతున్నానంటే అర్థం చేసుకోండి ఎంత ఇబ్బంది పెట్టారో. సో నాకు ఒక పక్క ఆకలేస్తుంది అన్నాను, అంటేనేమో వాళ్ళు ఎదురుగా తింటున్నారు. పోనీ నాకు అక్కడ తినమని చెప్పకపోయినా పర్వాలేదు, కనీసం నా వీసా ఇచ్చేస్తే వెళ్ళిపోతాను కదా, ఎయిర్పోర్ట్ బయటికి వెళ్ళి ఏదో చూసుకుంటాను కదా. ఈ ఎయిర్పోర్ట్ నుంచి 40 కిలోమీటర్ 32 కిలోమీటర్లు ఉంది సిటీ సెంటర్కి.
ఇంకా చాలాసేపటికి ఇంకా నేను అన్నాను, సార్ నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, మీరు చూసుకోండి, నాకు చాలా టైం వేస్ట్ అవుతుంది, నాకు ఆకలి వేస్తుంది అని అంటేనేమో ఇంకా సరే ఆగు తినేస్తున్నాం అని చెప్పి ఒక అరగంట సేపు తర్వాత తినేసి అప్పుడు నా పాస్పోర్ట్ ఇస్తే నేను అక్కడ వెళ్ళి ఒక ఫామ్లో మనకు డీటెయిల్స్ నింపేస్తే ఆడ $100 నోట్ ఇచ్చాను. మళ్ళీ అక్కడ $40 నొక్కేస్తాడేమో అని చెప్పి డౌట్ వచ్చింది. సో అంతేనా, ఏం లేదా అన్నాడు. ఏం లేదు, నా $40 నాకు ఇవ్వు అని చెప్పి నేను ఇంగ్లీష్లో చెప్తే సో వెళ్ళి చిల్లర తెచ్చి $40 వెనక్కి ఇచ్చాడు అనమాట. ఇంత తతంగమైంది, నాకు చాలా ఇరిటేషన్ వస్తుంది అసలు. సో క్లియర్గా చెప్పాను డీటెయిల్స్, మళ్ళీ మర్చిపోకండి. ల్యాండ్ బోర్డర్ దగ్గరికి వెళ్తే యూఎస్ ఆర్ యూకే వీసా ఉంటేనే మనకి వీసా ఆన్ అరైవల్ ఇస్తారు, లేదంటే డైరెక్ట్గా మనకి ఎయిర్పోర్ట్ వస్తేనే ఎయిర్పోర్ట్లో ఇస్తారు, లేదంటే ఎవరు. సో అదైతే గుర్తుపెట్టుకోండి. ఇన్నిసార్లు చెప్తున్నానంటే నాకు ఆల్రెడీ బొక్కపడింది, లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు, మీకు ఇబ్బంది కలగకూడదని చెప్తున్నాను. అండ్ ఈ కంట్రీలో నేను రావడానికి మెయిన్ రీజన్, ఎంత ఇబ్బంది పడి రావడానికి మెయిన్ రీజన్ కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ వీడియోలు ఉన్నాయన్నమాట. ఒక 5-6 ఇంట్రెస్టింగ్ వీడియోలు ప్లాన్ చేశాను. సో అవేంటో ఇప్పుడు చెప్పను, చూపిస్తాను మీకు. సో వీడియోలు వస్తాయి. అండ్ ఇంకోటి, నేను ఎంత తిడుతున్నాను కదా, ఈ కంట్రీలో ఉన్నప్పుడు నేను ఏ వీడియోలు పోస్ట్ చేయను అనమాట. ఎందుకంటే నా యూట్యూబ్ తీసుకున్నాడు, మొత్తం చూశాడు అనమాట. వాడికి ఏం అర్థం అవ్వదు మనం మాట్లాడింది, బట్ థంబ్నెయిల్స్ అవి చూస్తారు కదా, సో వాళ్ళకేం అర్థం కాకపోయినా చూస్తారు, ఎందుకైనా మంచిది. నా పాస్పోర్ట్ ఫోటో అన్నీ తీసుకున్నాను అనమాట. ఏదో ఒక ఉగ్రవాదిని చూసినట్టు చూశారండి, సింపుల్ చెప్పాలంటే నన్ను ఒక ఉగ్రవాదులోనే చూశాడు. సో ఫారెస్ట్ ఆఫీసర్ అనమాట. ఇక ఈ డిస్ప్లేలో అతను ఫోటో వేస్తూనే ఉంటాను చూడండి, ఇక అసలు ఇంక చెప్పలేను అనమాట. సో ఫైనల్గా అయితే ఇచ్చారు. తర్వాత బయటనే ఏదో అసలు సిమ్ తీసుకుందాం అంటే సిమ్ లేదు. ఏం ఎయిర్పోర్ట్ రా నాయన, ఎంత వరస్ట్ ఎయిర్పోర్ట్ ఏంటి, ఏదో కిరాణా షాప్లాగా ఉంది ఒకటి. మన డీమార్ట్ బెటర్, దీనికన్నా కొంచెం పెద్దగా ఉంటుంది, వేస్ట్ అసలు. అండ్ ఇక్కడ నుంచి ఫ్లైట్స్ కూడా లేవు వేరే కంట్రీస్కి, అంటే ఉన్నాయి కానీ లేఓవర్స్ ఎక్కువ యూరోపియన్ కంట్రీస్కే ఉన్నాయి. సో అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వచ్చినప్పుడే 2 and 4 టికెట్లు బుక్ చేసుకోండి, లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ నేను ఇక్కడ నుంచి ఇంకో కంట్రీకి ల్యాండ్ బోర్డర్లో క్రాస్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే నేను డమ్మీ టికెట్తో అయితే బుక్ చేసుకున్నాను అనమాట నా రిటర్న్ టికెట్. అంటే డమ్మీ టికెట్ అంటే అది క్యాన్సిలబుల్ టికెట్ అనమాట. మనం ఒకళ్ళు క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఇదైపోతుంది. సో అదనమాట మ్యాటర్. ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ బయటకు వచ్చాను. ఎయిర్పోర్ట్ బయటన మొత్తం అన్ని ట్యాక్సీలు, లోకల్ ట్రాన్స్పోర్ట్ అయితే లేదు. ఎయిర్పోర్ట్ నుంచి సిటీ సెంటర్కి వెళ్ళడానికి బస్సులు గట్రా ఏం లేవన్నమాట. అన్నీ మూసుకొని ఆడ ఎంత అడిగితే అంత ఆడికి బేరం ఆడుకొని వెళ్ళడం తప్ప పెద్దగా ఆప్షన్ లేదు. నేనైతే నాకు ఎంత 4000 ఒగియా అడిగాడు. ఇక్కడ కరెన్సీని ఒగియా అంటానమాట. నేను ఇంకా చాలా కొంచెమే మార్చాను, ఎక్కువే మార్చలేదు. సిటీ సెంటర్కి వెళ్ళాక నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఇక్కడ కరెన్సీ రేట్ ఎంత ఉంది మొత్తం అంతా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే విపరీతంగా ఆకలేస్తుంది. ఇప్పుడు నేను హాస్టల్ అయితే బుక్ చేసుకున్నాను అనమాట. సో హాస్టల్కి అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత రేపు అయితే ఓ 2 days ఒక హోస్ట్ అయితే దొరికాడు మనకి. సో ఆ హోస్ట్ దగ్గరికి అయితే వెళ్ళి అతనితో అయితే స్టే చేస్తాను. సో ఈ రోజుకైతే హాస్టల్ అనమాట. హాస్టల్ దగ్గరికి వెళ్తాను, అక్కడ హాస్టల్కి ఎంత పడిందో అంత కూడా చెప్తాను. ఎయిర్పోర్ట్ నుంచి నాకు ఆ సిటీ సెంటర్కి అయితే ఇప్పుడైతే 600 ఒగియా అడిగాడు. 600 అంటే దాదాపు ఒక 1200 రూపాయలు అనుకుంటా ఈ 30 కిలోమీటర్లకి. ఏం చేయలేము ఇంకా. ఈ ట్యాక్సీ డ్రైవర్లు చెత్తనా కొడుకులు. ఇక్కడ ఒక అతనేమో ఫ్రెంచ్ మాట్లాడుతున్నారు అనమాట. నన్ను చూసి హాయ్ చెప్పాడు. మెల్లిగా వెళ్ళి అడిగాను, ఇలాగ వీళ్ళు 600 అడుగుతున్నారు, మీరు సిటీ సెంటర్కి వెళ్తున్నారంటే అవును నాకు కార్ ఉంది, డ్రైవర్ వస్తున్నాడంటే కొంచెం నన్ను డ్రాప్ చేసేయండి, వీళ్ళు మరీ ఎక్కువ డబ్బులు అడుగుతున్నారని అన్నా. అంటేనేమో ఇంక వెంటనే ట్యాక్సీ డ్రైవర్ చుట్టూ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి వాళ్ళ భాషలో ఏదో మాట్లాడారు అనమాట. నువ్వు వాళ్ళని తీసుకెళ్ళక మాకు బేరం బొక్క ఏదేదో చెప్పారు. మరి ఫస్ట్ ఏమో ఓకే నువ్వు అక్కడ పోయినా నీ బ్యాగ్ ఎక్కడ ఉంది తెచ్చుకో అన్నాడు. వెంటనే మళ్ళీ అతను ఇంకా లేదు నేను తీసుకెళ్ళలేను అనేస్తాను. దొంగనా కొడుకులు రా బాబు. రీచ్ అవ్వగానే ట్యాక్సీ తీసాడు. తీసిన తర్వాత సిటీ సెంటర్కి ఇంకా బేరాలు ఎక్కించుకుంటా అన్నాడు. మరి ఎవరు ఈ ఎయిర్పోర్ట్కి ఎవడొస్తాడు, మొత్తం ఖాళీగా ఉంది, ఎవడు రాలేదనమాట. రాకపోతేనేమో ఇంకా సర్లే అని చెప్పి తీసాడు. తీసి ఎక్కించుకొని ఒక 2 కిలోమీటర్లు వచ్చాడు. 2 కిలోమీటర్లు వచ్చేసి 2 కిలోమీటర్లు వచ్చి ఇప్పుడేమో 900 అడుగుతున్నాడు అనమాట. 900 ఇక్కడ కరెన్సీ చెప్తే అర్థమైపోద్ది అని చెప్పి ఇలా చెప్తున్నాను. నేనైతే 600కి అడిగాను, 600కి ఓకే అన్నాడు. మళ్ళీ ఎక్కించుకున్నాడు. ఇప్పుడేమో 900 అడుగుతున్నాడు. నా దగ్గర అయితే లేవని చెప్పి ఇలా చేతితో పట్టుకున్నాను అనమాట. డబ్బులు కావాలంటే తీసుకోలేదు మానే అంటాను ఇంక మరి అంతే. ఏయ్ బ్యాగ్ 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 నో బ్యాగ్ తీ. ఇదేటి బ్యాగ్ తీ. బ్యాగ్
సో ఈడు బాగా ఎక్స్ట్రా చేస్తాడు ట్యాక్సీ డ్రైవర్. 600కి మాట్లాడాడు కదా అక్కడ, కారు ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎక్కువ అడుగుతున్నాడు. ఇక్కడ హోటల్ వరకు తీసుకొచ్చి ఇప్పుడు 900 అడుగుతున్నాడు అనమాట. ఎక్స్ట్రా 300 ఇస్తాను కానీ నేను బ్యాగ్ ఇవ్వను అంటాడు. బ్యాగ్ డిక్కీ ఓపెన్ చేయట్లే. నేను వద్దు, నన్ను రోడ్డు మీద దింపే 1 కిలోమీటర్ నేను నడుచుకొచ్చేస్తాను, సిటీ సెంటర్ వరకే కదా నేను అడిగానంటే, నేను దింపుతానని బలవంతంగా ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇక్కడికి వచ్చాకేమో ఇబ్బంది పెడుతున్నాడు అనమాట. నేను అసలు వినట్లేదు అనమాట. ఇందా నుంచి గొడవ ఆడుతున్నాడు. I said 600 at the airport. నా దగ్గర లేవు డబ్బులు. I don't have money. I said you 600 at the airport. You said okay. I said 600. ఫైనల్గా అయితే ఇప్పుడు హాస్టల్ దగ్గరికి చేరుకున్నాను. ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ వాళ్ళతో గొడవ, ఈ ట్యాక్సీ ఎక్కితే ఈ ట్యాక్సీ డ్రైవర్తో గొడవ. ఈయనమ్మ వచ్చిన ఫస్ట్ డేనే మొత్తం అన్నీ ఇలా జరిగాయి. ఇంకా సిటీలో పీపుల్ ఎలా ఉంటారో ఏంటో తెలీదు. సో ఇప్పుడు నాకు హాస్టల్కి అరౌండ్ 1150 రూపాయలు పడింది. 4 బెడ్ డార్మ్ అనమాట, మిక్స్డ్ డార్ము. చూడడానికి ఏదో బొక్కు హాస్టల్లా ఉంది కానీ మరి 1100 చాలా ఎక్స్పెన్సివ్. చూపిస్తాను ఇప్పుడు ఆ హాస్టల్ ఎలా ఉందో. ఏ హాస్టల్లో ఔబెర్గెట్ రిస్కెల్ హాస్టల్ పేరు. కొంచెం టిపికల్గా ఉంది చదవడానికి. అండ్ ఈ దేశంలో ఉన్నప్పుడు మాత్రం వీడియోలు పోస్ట్ చేయను, కొంచెం గ్యాప్ వస్తుంది వీడియోస్కి. బట్ గ్యాప్ వచ్చినా సరే వర్తి అనే చెప్పొచ్చు, అంత బాగుంటాయి, అద్భుతంగా ఉంటాయి వీడియోస్. చూడొచ్చు, ఆల్రెడీ బుక్ అయిపోయాను. సో ఇదే మన డార్మ్. విశాలంగానే ఉంది కానీ ఇక నా బ్యాగ్లో అయితే అక్కడ పెట్టా. ఆ బెడ్ ఏదో ఒక బెడ్ తీసుకోమన్నాడు. 4 ఉంటే అది ఆల్రెడీ ఆక్యుపైడ్ అయిందని చెప్పి అది తీసుకున్నా. ఇక్కడ కొంచెం దోమలు ఎక్కువ ఉంటాయి కదా, అందుకే దోమల కర్టన్స్. సో ఈ వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఇట్లు మీ మనీ.